వందల ఏళ్ల వివాదం జ్ఞానవాపి మందిరమా మస్జిదా? ఈ ప్రశ్నకు సమాధానం కోసం రెండు వర్గాలు ఉత్కంఠగా చూసిన ఎదురుచూపులకు ఒకే ఒక్క రిపోర్ట్తో తెరపడింది. 839 పేజీల ఆ నివేదిక వందల ఏళ్ల మిస్టరీని ఛేదించింది. జ్ఞానవాపి మందిరం పునాదులపై నిలబెట్టిన మస్జిద్గా తేల్చేసింది. ఇది మాత్రమే కాదు, ఆ 839 పేజీల నివేదికలో మన పురాతన లిపులలో దొరికిన 34 శాసనాలు జ్ఞానవాపి మస్జిద్ కాదు, మహోన్నత చరిత్ర ఉన్న మందిరమని తేల్చి చెబుతున్నాయి. ఇంతకు వందల ఏళ్ల జ్ఞానవాపి వివాదానికి తాజా ఏఎస్ఐ నివేదిక ముగింపు పలికినట్టేనా? ఆ 839 పేజీల నివేదికలో ఎలాంటి రహస్యాలున్నాయి? తెలుగు లిపిలో దొరికిన శాసనాలు చెబుతున్న రహస్యాలేంటి? జ్ఞానవాపి ఎపిసోడ్లో సంచలనంగా ఏఎస్ఐ నివేదిక. జ్ఞానవాపి మందిరమే అని చెబుతున్న ఏఎస్ रिपोर्ट। एएसआई ने जो शब्द यूज किया है वो कहा है प्री एग्जिस्टिंग स्ट्रक्चर है, उसके ऊपर ही उसी के खंभों को यहाँ पे इस्तेमाल किया गया। 839 పేజీల సుదీర్ఘ నివేదికలో ఉన్న రహస్యాలు ఏంటి? त्रिशूल मस्जिद के अंदर क्या कर रहा है? हमने तो नहीं रखे ना, वहाँ तो सुरक्षा है, सेंट्रल फोर्सेज है, उनके मुतवल्ली हैं, ताला चाबी उनके पास रहती है। त्रिशूल कैसे वहाँ बने हुए हैं? ज्योतिर्लिंग हैं, देव प्रतिमाएं हैं। నాంచడాలు లేవు, అది ఇది అంటూ తొణుకుడు మాటలు లేవు. లోపల ఏదుందో అదే బయటకు వస్తుందన్నట్టుగా కుండ బద్దలు కొట్టే క్రిస్టల్ క్లియర్ కామెంట్. వాస్తవం ఇది అని క్లారిటీ ఉన్నప్పుడు తడబాటు మాటలు ఎందుకు అన్నట్టుగా 5 నెలల క్రితమే జ్ఞానవాపి వివాదాన్ని 3 ముక్కల్లో 4 ప్రశ్నలతో తేల్చేశారు యోగి ఆదిత్యనాథ్. జ్ఞానవాపి లోపల త్రిశూలం ఎందుకుంది? ఆ గోడలపై దేవతల ప్రతిమలు ఎందుకున్నాయి? హిందువులు ఎవరూ వాటిని అక్కడ ఉంచలేదే అనేవి ఆదిత్యనాథ్ అడిగిన ప్రశ్నలు. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు అన్నట్టుగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేసి గోడల్ని తడిమి చూసి వీడియోలు తీసి అక్కడక్కడ కాస్త తవ్వి శాసనాలు తీసి చదివి ఓ రిపోర్ట్ ఇస్తే కాని జ్ఞానవాపి మసీదు కాదు మందిరమే అని తేలలేదు. మరి అవును, 5 నెలల క్రితం యోగి ఆదిత్యనాథ్ చెప్పినట్టుగానే అడిగినట్టుగానే జ్ఞానవాపిలో అడుగడుగునా హిందూ ఆనవాళ్లే ఉన్నాయని ఏఎస్ఐ నివేదిక తేల్చేసింది. జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాన్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదు నిర్మించారని భారత పురావస్తు విభాగం సర్వే తేల్చినట్టు వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని ఈ సర్వే తెలిపింది. ఏఎస్ఐ సర్వే నివేదికను గురువారం జిల్లా కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి కేసులోని ఇరుపక్షాలకు చెందిన 11 మంది కక్షిదారులకు అందజేశారు. హిందూ కక్షిదారుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ విలేకరుల సమావేశంలో ఏఎస్ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు. ఈ నివేదిక 839 పేజీలు ఉన్నదని తెలిపారు. గతంలో ఉన్న ఆలయాన్ని ధ్వంసం చేసి దాని శిథిలాలపైనే మసీదును నిర్మించారని, ఈ మేరకు పలు ఆధారాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు. एएसआई ने जो शब्द यूज किया है वो कहा है प्री एग्जिस्टिंग स्ट्रक्चर है, उसके ऊपर ही उसी के खंभों को यहाँ पे इस्तेमाल किया गया। इस स्ट्रक्चर के पहले एक यहाँ पे लार्ज हिंदू टेम्पल था। ये बात एएसआई कह रही है कि ये बात कही जा सकती है कि यहाँ पे ऑलरेडी एक प्री एग्जिस्टिंग स्ट्रक्चर था, और प्री एग्जिस्टिंग स्ट्रक्चर का क्या स्वरूप था उसकी यहाँ पे उन्होंने डिटेलिंग की है। एएसआई ने कहा है कि जो पश्चिमी दीवार है इस तथाकथित मस्जिद की, ये पार्ट है एक प्री एग्जिस्टिंग हिंदू मंदिर का। మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను ఉపయోగించారని, ఆలయ నిర్మాణంలోని కొన్ని భాగాలను యథాతథంగా అలాగే ఉంచారని తెలిపారు. సర్వే సందర్భంగా ఇప్పుడున్న మసీదు గోడలపై అంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలు ఉన్నట్లు ఏఎస్ఐ గుర్తించింది. వీటిలో 32 శాసనాలను నకలు చేసింది. ఇవి దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపులలో ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలా శాసనాలు. వాటిని మసీదు నిర్మాణంలో ఉపయోగించారు. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయని ఏఎస్ఐ నివేదిక వెల్లడించినట్లు విష్ణుశంకర్ జైన్ తెలిపారు. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. और जब हिंदू पक्ष में सारे सबूत हैं और मुस्लिम पक्ष में कोई सबूत ही नहीं है, तो ऐसी स्थिति में स्पष्ट है कि वो ज्ञानवापी हिंदुओं का मंदिर है और वहाँ मस्जिद नहीं है। जो मस्जिद के नाम लेते हैं गलत है। वहाँ शिव का, ज्ञानवापी भगवान शंकर का मंदिर है। उनको हिंदुओं को दिया जाए जिससे कि वो पूजा पाठ प्रारंभ करें।
మరోవైపు ఏఎస్ఐ సర్వే నివేదికలోని ఇతర వివరాలు కొన్ని వెబ్సైట్లలో వెల్లడయ్యాయి. వాటి ప్రకారం 17వ శతాబ్దంలో ఔరంగజేబు పాలనా కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించారు. అక్కడ లభించిన శిథిలాలు, వెల్లడైన కళాకృతులు, శాసనాలు, శిల్పరీతిని బట్టి అక్కడ అంతకుముందు హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. పశ్చిమం వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఉంది. పక్షులు, జంతువులు, పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది. గోడలను లతలతో తీర్చిదిద్దారు. పశ్చిమం వైపు ఉన్న గోడ యథాతథంగా అంతకు ముందటి ఆలయంలోనిదే అని తేలింది. అలాగే మసీదులోని ఒక గదిలో ఓ శాసనం లభ్యమైంది. అయితే దాని మీద మసీదు నిర్మాణం, విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపేయడం కనిపించింది. అంతకు ముందున్న ఆలయం విధ్వంసానికి ఔరంగజేబు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించినదిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు. అయితే ఈ నివేదికను అసదుద్దీన్ ఓవైసీ తోసిపుచ్చారు. ఈ నివేదిక కేవలం ఊహాగానాల ఆధారంగానే ఉంది. ఇది శాస్త్రీయ అధ్యయనాన్ని అపహాస్యం చేయడమేనంటూ మండిపడ్డారు. నిజానికి జ్ఞానవాపి వివాదంపై హిందూ వర్గాలు ముందు నుంచి చెబుతోంది ఇదే. చరిత్రలో విశ్వేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసి అనంతరం మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అక్కడ మసీదు నిర్మించబడిందని, అదే నేటి జ్ఞానవాపి మసీదని హిందూ వర్గాలు వాదిస్తున్నాయి. ఓసారి ఆ చరిత్రలోకి వెళితే 1194లో కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో కాశీ విశ్వనాథుని ఆలయంతో పాటు నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. అలాగే 1376లో ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో వారణాసిలోని మరికొన్ని ఆలయాలను కూల్చేశారని, హుస్సేన్ షా షార్కీ, సికిందర్ లోడి పాలనలోనూ ఇదే జరిగిందని చరిత్ర చెబుతోంది. ఇక ప్రస్తుత జ్ఞానవాపి వివాదానికి మాత్రం ఔరంగజేబు పాలనలోనే అంకురార్పణ జరిగిందనేది చరిత్రకారుల మాట. 1669లో ఔరంగజేబు కాశీలోని అసలైన విశ్వనాథ ఆలయాన్ని పడగొట్టించి ఆ శిథిలాల మీద మసీదు నిర్మించినట్టు హిందూ వర్గాలు వాదిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఏఎస్ఐ రిపోర్టులను అదే తేలింది. మసీదు కింద అతి పెద్ద హిందూ మందిరం ఉందని నివేదిక తేల్చేసింది. వాస్తవానికి జ్ఞానవాపి అనేది బాబ్రీ కట్టడం కాదు. పూర్తిగా నేలమట్టం చేసి దానిపై మసీదు నిర్మించలేదు. ఆ గోడలో హిందూ ఆలయ స్తంభాలు అలాగే ఉన్నాయి. తవ్వితే గుడి కాకుండా, ఆ శాసనాలు కాకుండా ఇంకేం బయటపడతాయి? ఇక అయోధ్య గురించి మొన్న ప్రాణప్రతిష్ఠ సమయంలో మోడీ మాట్లాడుతూ అయోధ్య ఒక వివాదం కాదు, సమాధానం అన్నారు. ఆ సమాధానమే కాశీ, మధుర ఆలయాలపై కరువవుతూ వచ్చింది. రాములల్లా ప్రాణప్రతిష్ఠ రోజే ప్రధాని రామ్ సే రాష్ట్ర్ అని కూడా అన్నారు. రాముడి నుంచి రామరాజ్యం వైపు వెళదామని ఆ మాట అర్థం. అయితే మధుర, కాశీల విషయంలో మోడీ దగ్గర తక్షణ సమాధానం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కోర్టు సూచనల మేరకు ఇరు పక్షాలకు సర్వే రిపోర్టు అందింది. ఈ సమస్యకు పరిష్కారం కోర్టులోనే తేల్చుకోవాలంటే ఈ నివేదికకు మించిన రిఫరెన్స్ అవసరం ఉండదు. కానీ అంతకంటే ముందే ముస్లిం మత పెద్దలతో సయోధ్యపూర్వక సంప్రదింపులు చేస్తే వివాదం ఎలాంటి సమస్యలు లేకుండానే సమసిపోవచ్చు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో బాలరాముడు అడుగుపెట్టిన వేళ ఈ కాశీ మసీదు కథ కూడా తేలిపోతుందేమో చూడాలి.